నా పేరు ప్రసన్న కుమార్ అండి. నేను సెంట్రల్ అటానమస్ బాడీలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కోర్ వస్తుంది అనమాట. అది నేను దాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీని. నేను ఇక్కడికి అసలు ముందు అక్కడ దాకా ఏమవుతుందంటే ముందు ఐ టెస్ట్ చేయించుకుందామని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు తెలిసింది క్యాటరాక్ట్ ఉందని. ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది చాలా హైజీనిక్గా ఉంది, చాలా కార్డియల్గా ఉంది. అందుకని నేను అంత ఫ్రీ అయినప్పటికీ ఇక్కడే ఆపరేషన్ చేయించుకుందాం చేయించుకున్నాను. చక్కగా హాఫ్ అన్ అవర్లో నాకు అసలు తెలియదు ఏం జరిగిందో కూడా అంత చక్కగా చేశారు. ఇదిగో ఇవాటికి వారం రోజులు అయింది. నా విజన్ ఎంత బాగుపడిందంటే అంతకుముందు బూజుగా ఉండేది, ఇప్పుడు చాలా క్లియర్గా కనపడుతుంది. చాలా క్లియర్ అంటే క్లియర్. పుట్టినప్పుడు మనం ఏజ్ వచ్చిన తర్వాత అంటే పుట్టిన వెంటనే మనకి కళ్ళు కనపడవు, కానీ కొంచెం 3 నెలలు 4 నెలలు వచ్చిన తర్వాత ఎంత క్లారిటీ ఉంటాడో చంటి పిల్లవాడికి అంత క్లారిటీ వచ్చింది నాకు చూడ్డానికి. చాలా క్యాచింగ్గా వస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఈ హాస్పిటల్ గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే చక్కగా రిసీవింగ్, చక్కగా నాకు మాట్లాడటం, నాకు గైడెన్స్, తర్వాత ఆపరేషన్ దెర్ ఇస్ నో వర్డ్స్ టు ప్రైజ్ దెమ్. ఇక్కడ ఇందాక ఎప్పుడో మర్చిపోయాను, ఒక విషయం చెప్పాలి. డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసే ముందు మీరు ఐబాల్ కలగకూడదండి, లేకపోతే ఇంజెక్షన్ చేసి చేయాల్సి వస్తుంది అన్నారు. అది పేషెంట్కి కూడా ఇబ్బంది అండి. మనం అంత ఈజీగా కాదు కన్ను కాబట్టి ఇంజెక్షన్ అంటే. మనకేంటి, నాకు బీపీ కూడా ఉంది, బీపీ రేజ్ అయిపోతుంది. మనం ముందు చెక్ చేశారు, కరెక్ట్గా ఉంది బీపీ. మనం కోఆపరేట్ చేయాలి డాక్టర్ గారికి. మనం కోఆపరేట్ చేస్తే నేను చెప్తున్నా కదా, ఆ ఇంజెక్షన్ అవసరం లేకుండా అరగంటలో అంటే 20 నిమిషాల్లోనే పూర్తి చేశారు. నాకు అరగంట అని చెప్పారు, 20 నిమిషాల్లో చెప్పేశారు. ప్రతి నిమిషము నాకు ఏం చేస్తున్నారో కూడా చెప్పారు. ఇదిగో ఇప్పటిదాకా 90% అయిపోయిందండి, ఇది ఇక్కడ దాకా ఒకటి, ఇప్పుడు లెన్స్ పెట్టడమే మేజర్ అసలు, ఇప్పుడు మీరు ఇంకో 5 నిమిషాల్లో మీ పని అయిపోతుంది అన్నారు. అన్నట్టుగా టకటక పెట్టారు, తీశారు. వెంటనే నా కళ్ళు కాబట్టి హాయిగా చెప్పు చూసుకొని మాట్లాడాను. నేను మళ్ళా టెస్ట్ చేశారు, విజన్ అంటే అప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, ఇమ్మీడియట్గా చేసింది కదా. ఇప్పుడు మాత్రం బాగా రోజులు అయిన తర్వాత చక్కటి క్లారిటీ, ఇంకా దాంట్లో వేరే చెప్పుకోవడానికి మాటలేదు మాట. అయితే ఇక్కడ ఇందాక ఎప్పుడో మర్చిపోయాను, ఒక విషయం చెప్పాలి. డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసే ముందు మీరు ఐబాల్ కలగకూడదండి, లేకపోతే ఇంజెక్షన్ చేసి చేయాల్సి వస్తుంది అన్నారు. అది పేషెంట్కి కూడా ఇబ్బంది అండి. మనం అంత ఈజీగా కాదు కన్ను కాబట్టి ఇంజెక్షన్ అంటే. మనకేంటి, నాకు బీపీ కూడా ఉంది, బీపీ రేజ్ అయిపోతుంది. మనం ముందు చెక్ చేశారు, కరెక్ట్గా ఉంది బీపీ. మనం కోఆపరేట్ చేయాలి డాక్టర్ గారికి. ఆపరేషన్ కాకముందు అంత బూజుగా ఉండేదండి. నాకు ఏది చూసినా విజన్ సరిపోయేది కాదు. అయితే నేను క్యాటరాక్ట్ అని అనుకోలేదు, ఏదో ప్రాబ్లం కళ్ళకి అనుకున్నాను, కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవమే. తర్వాత ఇప్పుడు అంతకుముందు నాకు అసలు రాత్రిపూట లేస్తే కొంచెం విజన్ తక్కువ ఉండేది. నేను సాయంత్రం ఏదైనా బయటికి వెళ్తానికి నేను అసలు అవాయిడ్ చేసేవాడిని. ఎందుకు కనపడదు మనకి, ఎందుకు ఇబ్బంది పడ్డాం. బండి కూడా డ్రైవ్ చేయడానికి భయపడ్డాను ఒక రోజులో. ఇవాళ నాడు నేను నా సొంతగా నా బండి మీద డ్రైవ్ చేసుకుని వచ్చాను. నాకు తర్వాత నాకు అసలు ఏ ప్రాబ్లం లేదండి, లిటరల్గా చెప్తున్నాను. అంటే ఒక్క విషయం, డాక్టర్లు చెప్పినట్టు మనం మెడికేషన్ కరెక్ట్గా చేసుకుని, నేను ఐ డ్రాప్స్ కరెక్ట్గా వాళ్ళు ఎన్ని రోజులు చెప్తే ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు వరుసగా అన్ని రోజులు అంత స్ట్రిక్ట్గా నేను షెడ్యూల్ ప్రకారం చేసుకున్నాను. కాబట్టి అంటే 75% డాక్టర్ చేతిలో ఉంటుందండి, మిగతా 25% మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలా ఉంటే అలా బాగుపడతాం, మనం లేకపోతే లేదు. దానికి మళ్ళీ ప్రాబ్లం వస్తే ఎవరేం చేయగలరు. కాబట్టి గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం, నీళ్లు మనం తాగాలి, గుర్రం తాగాలి. కాబట్టి వాళ్ళు మనం చక్కగా తీసుకెళ్ళి బాగు చేశారు. దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మంది, మరి ఇంకెవరికి బ్లేమ్ చేయడానికి లేదు. నా మటుకు నేను చెప్తున్నానండి, ఇది ఇంతకంటే చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను ఒకటే, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ హాస్పిటల్ రండి, సరసమైన ధరలు, అది ముఖ్యంగా చెప్పాలి. మీకు నాకు ఫ్రీ అయినప్పటికీ మిగతా హాస్పిటల్స్లో నేను ఇక్కడే నేర్చుకోవడం కారణం నాకే డబ్బులు ఎక్కువైపోయి కాదు, కానీ కేర్ బాగుందండి. మనం అక్కడ పోతే మనం ఒకళ్ళం, ఇక్కడ మనం ఒక్కడమే ఇండివిజువల్ కేర్ చేస్తున్నారు. పర్సనల్గా మనకి అటెండెన్స్ ఉంటుంది. ఫోన్లో కూడా మనకి కావాలంటే సలహా చెప్తారు. ఈ ఒక్కటి చెప్తాను మీకు నేను, ఈ హాస్పిటల్ ది బెస్ట్ వన్.